అమ్మా, అన్యాయంగా ఏంటి? తప్పు చేసిందని ప్రూవ్ అయింది కదా. తనే చెప్పింది కదా నగలు దొంగతనం చేసిందని. ఆ ₹1 కోటి చెక్కుని కూడా తనే మాయం చేసింది. ఇంత చేసినా దానిలో తప్పేం కనిపించట్లేదు గాని ఆ అర్హత లేని దాన్ని బయటకు గెంటేశానని నన్ను తప్పు పడుతున్నావు. ఎవరికి దర్శన అర్హత లేనిది? శరణ్యక, అసలు పెళ్ళైన ఇన్ని రోజుల్లో నీ భార్య గురించి, దాని మనసు గురించి, గుణం గురించి ఏం తెలుసుకున్నావు? తన అర్హత గురించి మాట్లాడుతున్నావు నువ్వు. శరణ్య అంటే ఏంటో నాకు తెలీదు. తననేదో పై నుంచి చూసి నమ్మేసి మొండిగా వాదిస్తున్నాను అని అనుకుంటున్నావేమో. కాదు కాదు కాదు. శరణ్య వ్యక్తిత్వం, స్వచ్ఛత, ఈ ఇంటికి కోడలిగా తనకున్న అర్హత, ఈ కుటుంబానికి, ఈ వంశానికి మేలు చేస్తుందని నేను నమ్మాను కాబట్టే శరణ్య నీ భార్యగా నీ జీవితంలోకి వచ్చింది. శరణ్య ఈ కుటుంబానికి అసలైన అర్హత అని, తనని కావాలని నేను ఈ ఇంటికి తీసుకొచ్చాను. అంతేగాని నా ఆస్తి ఐశ్వర్యాలు చూసి తనకి తానే నా కోడలుగా రావాలని ప్లాన్ చేసుకుని రాలేదు తను. శరణ్య గురించి గాని, తన గుణం చెడ్డదని గాని ఎవరైనా మాట్లాడితే నేను ఊరుకోను. అది నువ్వైనా సరే. తను ఏ తప్పు చెయ్యదు చెయ్యదు చెయ్యదు. ఏ తప్పు చెయ్యదు అంటే చేసిన తప్పు ఒప్పైపోతుందా? ఆ తప్పు తను చేసి ఉండదని నేనంటున్నా అర్థం కావట్లేదా? శరణ్య ఇలా ఎందుకు చేసిందో తెలుసుకునేంత వరకు ఓపిక పట్టుకోమని అడిగాను. తని వాళ్ళ నగలు తాకట్టు పెట్టింది అని తలా మాట అంటున్నారు కానీ ఎందుక పని చేసుంటుంది, ఎవరి కోసం చెయ్యాల్సి వచ్చింది అని తన మంచితనం వైపు నుంచి ఎందుకు మాట్లాడడం లేదు, ఎందుకు ఆలోచించడం లేదు? నీ మాట నిజమని నాకు తెలిసిన నోరు విప్పలేని పరిస్థితి నాది. నా కోసమే తను ఇలా చేసిందని బయటకు కూడా చెప్పు లేకుండా మాట తీసుకుంది. ఇలా చేతగాని వాణ్ణి చేసి కట్టిపడేసింది శరణ్య. నేను నిజం చెప్పకుండా తను ఏ తప్పు చేయలేదని అందరూ ఎలా తెలుసుకోగలరు? లేదు, ఆయన నన్ను ఇంటి నుంచి బయటకు పంపించేశారని బాధపడుతూ ఇలా ఎంతకాలం బ్రతకాలి? ముందు ఈ సమస్యకి సమాధానం వెతకాలి. డబ్బులు తీసుకున్న మనోజ్ కదా సింహాచలానికి అప్పు చెల్లించాలి. అతను సైడ్ అయిపోయి ఆ స్థానంలో బావగారు ఇరుక్కుపోవడం ఏంటి? మనోజ్ చేసిన అప్పుకి మనోజే బాధ్యత వహించాలి. మనోజ్ చేతే ఆ డబ్బు కట్టించి మా ఇంటి నగల్ని విడిపించాలి. అప్పుడే నేను నా మెట్టినింట్లో అడుగు పెడతాను. అమ్మా తల్లి, ఏంటమ్మా మాకే కష్టాలు? నా కోడలు ఏమైపోయింది? ఎక్కడుంది? అమ్మా, శరణ్య చేయని తప్పుని నెత్తి మీద వేసుకుంది. అది నాకు స్పష్టంగా అర్థమవుతోంది. అదేంటో నాకు తెలిసేలా చూడు తల్లి. ఈ సమస్యని ఎలాగైనా తీర్చే అవకాశం నాకివ్వు.
తను తిరిగి ఈ ఇంటికి వచ్చేలా చూడు. తనకే కష్టాలు రాకూడదు. కడుపుతో ఉన్న పిల్లమ్మా, తనని నువ్వే కాపాడాలమ్మా, నువ్వే కాపాడాలి. కుడి కన్ను అదురుతోందండి. అంటే ఏదైనా అరిష్టం జరగబోతోందా? ఏంటమ్మా, ఏం జరుగుతోంది? నా కోడల్ని క్షేమంగా చూడమ్మా, క్షేమంగా చూడు.